తన చిత్త ప్రకారమైన దయ సంకల్పము చొప్పున తన చిత్త ప్రకారమైన దైవ సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొనెను. మనలను ముందుగా తన కోసము నిర్మించుకున్నాడు. మనల్ని ఎందుకు ఏర్పాటు చేశాడు అంటే తనకి కుమారులుగా ఉండాలి, ప్రియమైన బిడ్డలుగా ఉండాలి, ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా ఉండాలని. ఇప్పుడు ఏమైందంటే ఆయనతో సహవాసము కోల్పోయింది, మనలో ఉన్నటువంటి పరిశుద్ధత కోల్పోయింది, మనకి ఇవ్వబడినటువంటి ఆ అధికారము కోల్పోయింది, మనకి ఇవ్వబడినటువంటి ఆ ధైర్యము కోల్పోయాం, మనలో ఉన్నటువంటి యథార్థత కోల్పోయింది, మనకు ఉండవలసినటువంటి ఆ సమృద్ధి పోయింది, ఆయన ఇచ్చినటువంటి ఆశీర్వాదం పోయింది, నిత్య జీవాన్ని కోల్పోయాం. హల్లెలూయా హల్లెలూయా. ఆఖరిగా విశ్రాంతిని కోల్పోయాం, కుమారత్వాన్ని. ఆయనకు కుమారులుగా ఉండడం కొరకు మనల్ని ముందుగా ఏర్పాటు చేసుకున్నాడు ఆయన. అయ్యో నా కుమారుడు నాకు దూరమైపోయాడే, ఏ విధము చేతనైనా మరలా నా దగ్గరికి తీసుకురావాలి, ఏ విధము చేతనైనా నా బిడ్డను నేను హత్తుకోవాలి, ఏ విధము చేతనైనా నా కుమారుడు నా కుటుంబార్చంలో కూర్చొని ఉండాలి అని ఆయన ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. అందరూ నిన్ను విడిచిపెట్టినా, నువ్వు ఆరాధిస్తున్నా, నువ్వు తండ్రిగా పిలువబడుతున్నా, ఆయన నిన్ను విడిచిపెట్టడు. హల్లెలూయా. నువ్వు ఆయన్ని విడిచిపెట్టావు, కానీ ఆయన నిన్ను విడిచిపెట్టకుండా నిన్ను వెతుక్కుంటూ ఈరోజు నీ దగ్గరికి వచ్చాడు. ప్రియకుమారుడు, ఈ మైక్ శబ్దం ద్వారా ఈ లైవ్ ద్వారా వింటున్నటువంటి ప్రతి బిడ్డకి విజ్ఞాపన చేస్తున్నది ఏంటంటే, నిన్ను వెతుక్కుంటూ నీ తండ్రి అయిన దేవుడు ఈ లోకానికి వచ్చాడు. నువ్వు ఆయనకు లోపడితే, నువ్వు ఆయనకు దొరికితే, నువ్వు ఆయనకు చిక్కితే నీకు సమస్తము అనుగ్రహించబడితే, ఏదైతే కోల్పోయావో ఇప్పుడు ఏవైతే చెప్పగలిగామో ఆ సమస్తము నీకు కావాలి అంటే నువ్వు ఆయనకి చిక్కాలి, నువ్వు ఆయనకు దొరకాలి. నువ్వు ఎప్పుడైతే ఆయనకు దొరుకుతావో, ఆయనతో సహవాసం కలిగి ఉంటావు, నిత్య జీవంలోకి వెళతావు, నువ్వు పరిశుద్ధతను పొందుకుంటావు, మరి నీకు ధైర్యం కలుగుతుంది, నీకు సమృద్ధి కలుగుతుంది, ఆశీర్వాదం దొరుకుతుంది, నిత్య జీవం దొరుకుతుంది. కాబట్టి నువ్వు ఏం చేయాలంటే ఆయనకి నువ్వు దొరకాలి.